నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 12వ తారీఖు, ఈరోజు అనగా 12వ తారీఖు మధ్యాహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారిని తన ఇంటి దగ్గర నుంచి మఫ్టీలో తెలంగాణ పోలీసులని చెప్పుకునేవాళ్ళు ఒక 5-6 వచ్చి తన్ని హైదరాబాద్ తీసుకువెళ్తున్నామని చెప్పడం జరిగింది. దీని మీద గుంటూరు ఎస్పీ గారిని కూడా మా పార్టీ వాళ్ళు కలిసి అసలు ఎవరండి వీళ్ళు, పోలీసులేనా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు తీసుకువెళ్తున్నారని మీకేమైనా ఇంటిమేషన్ ఉందా అని చెప్పి కూడా మేము అడగటం జరిగింది పార్టీ తరఫున. ఆయన కూడా అప్పటి వరకు తెలియదట ఎవరో వాళ్ళు. ఆయన తర్వాత దీన్ని ఎంక్వైరీ చేసుకొని మాతో చెప్పడం జరిగింది. తెలంగాణ పోలీసులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏమిటి, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏమిటి అనేది వివరాల్లోకి వెళ్తే, హైదరాబాదు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో 10వ తారీఖున మొన్న కైలాష్ సజ్జన్ అనే ఒక వ్యక్తి నాగార్జున యాదవ్ గారి మీద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద క్రైమ్ నెంబర్ 175, క్రైమ్ నెంబర్ 192, 352, 353 అనే సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఏమిటయ్యా ఇది, అసలు ఏమిటి అనేది మేమందరం కూడా ఆశ్చర్యపోతూ ఎంక్వైరీ చేస్తే 2 సంవత్సరాల క్రితం సాక్షి డిబేట్లో నాగార్జున యాదవ్ గారు కేఎస్ఆర్ లైవ్ షోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్విగ్గీ డెలివరీ బాయ్ అని సంబోధించినందుకు ఈ కేసు 2 సంవత్సరాల తర్వాత ఆయన ఏదో సడన్గా ఈ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఈ వ్యక్తి కైలాష్ సజ్జన్ ఈరోజు ఫేస్బుక్లో చూశాడంట దాన్ని. అదే 10వ తారీఖున ఫేస్బుక్లో చూశాడంట 1 గంటకి. 1 గంటకు చూసి అప్పుడు పోయి సాయంత్రం 6 గంటలకు కంప్లైంట్ ఇచ్చాడంట. ఇది ఈ కేసు యొక్క సారాంశం. 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన దానికి, అది ఆయన ఏం బూతులు ఏం మాట్లాడాల, ఏదో స్విగ్గీ డెలివరీ బాయ్ అని సంబోధించాడంట. దానికి 2 సంవత్సరాల క్రితం మాట్లాడి ఇవాళ ఫేస్బుక్లో చూశాడంట ఆయన. ఇంకా ఏమిటి అసలు, ఏమిటి రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది, అసలు ఏమిటి ఇది అని ఆలోచిస్తే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు చూడండి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారి మీద ఐటీడీపీ వాళ్ళు నానా బూతులు మాట్లాడుతూ ఆ వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని నాశనం చేస్తుంటే వాళ్ళ మీద కేసులు లేవు. ఏమిటి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది? ఎవరు అడగకూడదు, ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు, సంబోధించకూడదు. ఏమిటి ఈ యొక్క అన్యాయం అని అడుగుతా ఉన్నాను. ఒకవైపు సాయి కృష్ణ అనే కుర్రవాడు పోలీస్ స్టేషన్లో హత్య చేసి బూడిద చేసి తగలబెడితే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఒకవైపు ప్రశ్న రావణ్ అనే అతను పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాడో అని అతన్ని ఇమిటేట్ చేస్తే అతని మీద యూఫా చట్టం, దేశ ద్రోహం కింద చట్టం కింద కేసు నమోదు చేశాక, అంటే మిమ్మల్ని ఎవరు అడిగినా మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవడు ఏమీ చేయడు. ఇది లోకేష్ చేస్తున్న రాజకీయం, లేకపోతే చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయం అని అడుగుతా ఉన్నాను. ఏమిటి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది?
రేవంత్ రెడ్డి శుద్ధ పలుకులు పలుకుతాడా? రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడ్డా ఎవరిని? రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి రోజు తన ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడిన విధానాలు పక్కన పెట్టారా? రేవంత్ రెడ్డి బుద్ధిమంతుడా? మాటలు రానివాడా? ఇక్కడి నుంచి అక్కడికి హాట్ లైన్ నడుస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు, లేకపోతే లోకేష్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక హాట్ లైన్ నడుస్తూ ఉంటుంది. అక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, అదేం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అనుకోవట్లా. తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నడుస్తుంది. తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మా పేరు నాని గారు చెప్పారు, మన 1/2 కాఫీ షేర్ చేసుకుంటాం కదా టీ కొట్టులో, అట్లా ఇద్దరు చిరుసగం పంచుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది ఈ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిపాలన. దేశం సిగ్గుతో తలదించుకునే కార్యక్రమం చేస్తుంది. నిజంగా ఇంత ఘోరంగా ఈరోజు చట్టాన్ని చేతిలో తీసుకొని 2 సంవత్సరాల క్రితం నాగార్జున యాదవ్ మాట్లాడాడని, నాగార్జున యాదవ్ ఈ మధ్య తరచూ కూడా మీడియాలో వస్తున్నాడు, సాక్షి లైవ్ షోలో మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వం మీద, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద అతను విమర్శలు చేస్తున్నాడు. అతను నోరు మూసేపించాలి. కేవలం ఈ ప్రయత్నంతో అతని మీద పాపం లేనిపోని కేసులు, మొన్న ఒక నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు సత్తెనపల్లిలో, ఎవరినో తిట్టారని చెప్పి. ఇవాళ ఇది 8వ కేసు నాగార్జున యాదవ్ మీద. ఈ 2 సంవత్సరాల కాలంలో 8 కేసులు పెట్టారు. అతన్ని భయపెట్టాలి, భయాందోళన గురి చేయాలి. నాన్ బెయిలబుల్ కేసు పెడితే పాపం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. 8 కేసులు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? పాపం ఆయన బూతులు మాట్లాడేవాడు కూడా కాదు నాగార్జున యాదవ్. పద్ధతిగా మాట్లాడే వ్యక్తి, పద్ధతిగా విమర్శలు చేసే వ్యక్తి. అంటే విమర్శని తట్టుకోలేరు వీళ్ళు. ఇది యొక్క ప్రవర్తన. అలాంటి వ్యక్తి మీద 2 సంవత్సరాల క్రితం మాట్లాడాడు. ఏం మాట్లాడాడయా? బూతులు కాదు, స్విగ్గీ బాయ్ అని చెప్పాడట. స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్ లాగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని చెప్పాడు. దీనికి అరెస్ట్ చేస్తారా? హైదరాబాద్ తీసుకెళ్తారా? నోటీస్ ఇవ్వచ్చు కదా. 2 సంవత్సరాల క్రితం మాట్లాడాడు, 41 నోటీస్ ఇవ్వండి. అది కోర్టులో తను బెయిల్ తెచ్చుకుంటాడు. ఇలాంటి కేసులు, 41 నోటీసులు ఇచ్చే కేసులు కూడా మీరు తీసుకెళ్ళి ఆ భార్యకి చెప్పలా ఎక్కడికి తీసుకెళ్తున్నారో, కుటుంబానికి తెలియజెప్పలేదు. కారులో ఎక్కి మఫ్టీలో వచ్చారు, ఎవరో తెలియదు. కనీసం భార్యకి, కుటుంబ సభ్యులకైనా కనీసం చెప్పాలి కదా. చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆమెని కారులో ఎక్కించుకొని మధ్యలో దించారంట, నువ్వు వెనక రండి, వేరే కారులో రండి అని. ఆమె వచ్చే లోపల వాళ్ళు స్పీడ్గా లాగిచ్చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఏం చేయాలి పాపం ఆ భార్య, మహిళ ఏం చేయాలండి? ఏమిటి ఇంత అన్యాయమా అని అడుగుతాం. ఏమిటి ఇంత దారుణం అని అడుగుతాం. అంటే ఈరోజు నిద్రలేసి ఆయనకి ఎవరికో సహజనకే నిద్రలేసి మెలకు వచ్చి ఇప్పుడు చూసుకున్నాడు FBలో. చూడండి 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటనే ఈరోజు నువ్వు FBలో చూసుకున్నావని